విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానన్నారు కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని, తప్పితే మాటలతో మోసం చేయడం తెలియదన్నారు. గతంలో ఎలా ఉన్నా రేపు కూడా అలానే ఉంటాను అంటున్న వెలగపూడితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణబాబు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది ఏంటో ఆయనతోనే మాట్లాడదాం. సార్, ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా ప్రచారం సాగుతుంది? విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి, నేను ఉమ్మడి అభ్యర్థిని కాబట్టి ఉమ్మడిగా ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే సైకో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక రాక్షస పాలన. ఆ రాక్షస పాలన అంతమొందించాలంటే ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు ద్వారానే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కానీ, నిజమైన లబ్ధిదారులు, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతాయి అనేది ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు ఇంకా చేయాల్సిందే ఉంది, లేకపోతే ఏం చేస్తామని హామీ ఇస్తారు? ఇంకా విశాఖ తూర్పు నియోజకవర్గంలో కానీ, నగరంలో కానీ గంజాయి అడ్డా అయిపోయింది, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అడ్డా అయిపోయింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తూర్పు నియోజకవర్గం కానీ, విశాఖ నగరం కానీ మరలా ప్రశాంత నగరంగా మార్చవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 3 సార్లు హ్యాట్రిక్, అంటే ఇదే నియోజకవర్గం సిటీలో ఇంతవరకు కంటిన్యూగా 3 times లేదు. సో ఇప్పుడు 4th టైం కూడా మీరు బరిలోకి దిగుతున్నారు. సో మీకు ఆ ఆదరణ, దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? నేను ప్రతి కుటుంబ సభ్యుడికి, ప్రతి కుటుంబానికి నేను వాళ్ళకి అతి దగ్గరలో ఉంటా, ఒక కొడుకులాగా ఉంటా. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా నేను పాల్గొంటా. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నా చేతులు ఉన్న మారి గారికి నేను సాయం చేస్తా. నా దగ్గర మీ ఆఫీస్ చూశారు, ఎవరో పిఏలు ఎవరో ఇక్కడ ఆపేది లేదు. నా దగ్గరికి వచ్చిన తర్వాతే పిఏ దగ్గరికి వెళ్ళాలి. నా వల్ల పని అయితే ఫోన్ చేసో లెటర్ రూపంలో చేస్తా. అవ్వకపోతే అమ్మ ఈ పని అవ్వదు, ఇది చట్టానికి వ్యతిరేకం, అవ్వదు అని చెబితే నిజంగా అవ్వదని చెప్పి పంపించేస్తా. అంతేగాని అబద్ధాలు అడిగి 4 సార్లు తిరిగి ఈ పరిస్థితే లేదు. గతంలో 2009 ముందు ఎలాగున్నానో రేపు కూడా అలాగే ఉంటా. తప్పకుండా కూడా విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు తప్పకుండా మళ్ళీ నన్ను ఆశీర్వదించి మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారని నేనైతే తప్పకుండా ఆశిస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజల ప్రేమాభిమానాలకి లొంగుతాను తప్పితే ఎవరికి దేనికి ఈ వెలగపూడి రామకృష్ణబాబు లొంగే ప్రసక్తే లేదు. తూర్పు నియోజకవర్గ ప్రజలు ఉన్నాయి, నగర ప్రజలు ఉన్నాయి, వాళ్ళ ప్రేమాభిమానాలకే లొంగుతా. నేను ఇంకెవ్వడికి దేనికి నేను లొంగే ప్రసక్తే లేదు. ఓకే, ఇది ఆయన చెప్తుంది. ఖచ్చితంగా నేను ప్రజల అభిమానానికి, ప్రజల యొక్క అభిమానానికి లొంగుతా తప్పితే దేనికి లొంగేది లేదని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కానీ, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కానీ ఎంతో కృషి చేస్తాను. భవిష్యత్తులో కూడా గతంలో ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉంటానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం.